హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెక్ ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది నేను చెప్తానండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెక్ కట్ చేయడానికి ముందుగా ఇలా మనం ఒక క్యాన్వాస్ పేపర్ని రెడీ చేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ గీసేసుకోండి. ఇలా 1/2 ఇంచ్కి ఒక లైన్ గీసుకోండి. తర్వాత మనకి నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఆ లైన్తో కలిపి పెట్టేసుకోండి 6 ఇంచెస్. నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టుకుని ఒక లైన్ గీసేయండి. సేమ్ 3 ఇంచెస్ పైన కూడా పెట్టేసి ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. తర్వాత ఒక లైన్ పక్కనే ఒక 1/2 ఇంచ్కి మరో మార్క్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. ఇంకా ఈ 1/2 ఇంచ్ అనేది మన ఇష్టం అండి. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ కర్వ్స్ వస్తాయి నీట్గా. అయితే నాకు ఇలా చాలని నేను 1/2 ఇంచ్ లైన్ మార్క్ పెట్టుకున్నాను. తర్వాత ఒక 1.5 మార్కు, 1.5 ఒక మార్కు, 1.5 పావు తక్కువ 2 మన ఇష్టం పెట్టేసుకుని ఆ బాక్స్లోనే ఇక్కడ నేను గీస్తున్నట్టుగా గీయండి. ఇలా నీట్గా కలిపేసి ఇలా నీట్గా గీసాక ఆ మార్క్ మీద కట్ చేసుకోవాలండి. నీట్గా ఈ మార్క్ మీద కట్ చేసేసుకోండి. నీట్గా గీసినట్టు కట్ చేయండి. మనం ఈ క్యాన్వాస్ ఎంత నీట్గా కట్ చేస్తే నెక్ కూడా అంత నీట్గా వచ్చింది. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ గీసుకున్నాం కదా, అక్కడ వరకు కట్ చేసి ఆపేసి ఇలా తిప్పి అలా తీసేసేయండి. తీసేస్తే అప్పుడు మనం నెక్ సపరేట్ అవ్వకుండా కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉండిద్ది. అలా నెక్ విడ్త్ ఎంత పెట్టుకున్నాం అనేది అలా మనకి తెలిసిద్ది. మనం డ్రెస్లో మిగిలిన పార్ట్స్ ఉంటాయి కదండి, ఇలాంటివి తీసుకొచ్చి పీస్ దీనికి సరిపడా పీస్ తీసుకుని ఇలా ఐరన్ చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోద్దండి. కానీ ఇక్కడ నేను స్టిచ్ వేస్తున్నాను. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే మాత్రం ఐరన్ చేసుకోండి. ఇలా క్యాన్వాస్ మీదే ఒక కుట్టు పెట్టండి. ఐరన్ బాక్స్ ప్రస్తుతానికి నా దగ్గర లేదండి, అందుకే నేను ఇలా కుట్టు వేసిస్తున్నాను. మీ దగ్గర ఐరన్ ఉంటే ఐరన్ చేసేసుకుంటే ఇలా కుట్టు వేయాల్సిన పని ఉండదు. అసలు నెక్ కూడా అసలు మనకి ఎటు కదలదు, చాలా ఈజీగా ఉండిద్దండి పని. ఇలా కుట్టేశాక ఇలా పైన కూడా కుట్టు పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాన్వాస్ మనకి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, అందుకే కొంచెం కట్ చేస్తున్నాను నేను. 1 ఇంచ్ వరకు ఉంటే సరిపోద్దండి. పక్కన సైడ్స్ కొంచెం ఎక్కువ అనిపిస్తే తీసేసుకోండి. ఇలా క్లాత్ కూడా 1/2 ఇంచ్ ఉంటే సరిపోద్ది. ఎక్కువగా అనిపిస్తే తీసేసుకోవాలండి. ఇలా పైన షోల్డర్ దగ్గర మాత్రం అవసరం లేదు, అక్కడ నీట్గా కట్ చేసి ఇలా క్యాన్వాస్ మీదకి ఇలా క్లాత్ మడిచి ఇలా 3 సైడ్స్ కుట్టుకోవాలి. క్యాన్వాస్ మడవకూడదండి, ఇలా క్లాత్ మాత్రమే క్యాన్వాస్ మీదకి మడిచి కుట్టాలి.
ఇలా కుట్టిన తర్వాత మధ్యలోకి ఇక్కడ ఒక కట్టు పెట్టేసుకోండి. ఇలా ఇలా మడిచి మనకి మిడిల్లో ఒక కట్టు పెట్టేసుకుంటే మనం నెక్ అటాచ్ చేసినప్పుడు ఈజీగా ఉండిద్ది. మనం డ్రెస్ ముందుగానే కట్ పెట్టేసుకున్నానండి నేను. అటాచ్ చేసేసి ఇలా లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసి పెట్టుకున్నాను. దేన్ని కూడా ఇలా మధ్యలోకి మడిచి ఒక కట్ పెట్టేయండి. పెట్టేసి ఆ మనం పెట్టిన 2 కట్స్ని అలా కలిపి కదలకుండా సరిగ్గా చూసుకుని మధ్యలో ఒక పిన్ పెట్టేసేయండి. అలా కదలకుండా పెట్టేసుకుని క్యాన్వాస్ పక్కనే కుట్టుకుంటూ రావాలండి, కదలకుండా. క్యాన్వాస్ మీద వేయకూడదు, ఇప్పుడు పక్కన క్యాన్వాస్ పక్కనే కుట్టుకుంటూ రావాలి. క్యాన్వాస్ మీద కుట్టు పడిందంటే మనకి నెక్ తిరగదండి మళ్ళీ, అందుకని పక్కనే నిదానంగా కుట్టుకోండి. తీసేసి ఒక 1/2 ఇంచు కట్ పెట్టి మిగిలిందంతా కట్ చేసేసుకోండి. ఇలా మిగిలిందంతా నెక్ ఎలా ఉందో అలాగే ఒక 1/2 ఇంచు ఖర్చుకి ఉంచుకొని మిగిలిందంతా తీసేసేయండి. తీసేసి పిన్ తీసి పక్కన పెట్టేసి ఒక చిన్న కట్స్ పెట్టుకోండి. అక్కడ మన కుట్టు దాటి వెళ్ళకూడదండి, కుట్టు లోపలే చిన్న కట్స్ పెట్టేసుకుంటే మనకి నెక్ ఈజీగా తిరిగిద్ది. ఇలా చిన్నగా ఇలా పెట్టేసిన తర్వాత ఇలా తిప్పేసుకోవడమేనండి. ఇలా కర్వ్స్ ఉన్న చోట మాత్రం క్లాత్ ఎక్స్ట్రా ఉండకుండా చూసుకోండి, లేదంటే నీట్గా తిరగదు. క్లాత్ ఎక్కువ ఉంటే నీట్గా కనిపించదు కదా, అందుకని అక్కడ కూడా కొంచెం తీసుకోండి. ఇలా నీట్గా సర్దుకుంటూ పేపర్ ఉంది, క్యాన్వాస్ పేపర్ మనం యాడ్ చేసాం కాబట్టి మనకి ఈజీగానే అయిపోద్ది. ఒక్కసారి నీట్గా సర్దుకున్నామంటే మనకి చాలా నీట్గా కనపడుద్ది నెక్ అనేది. ఇలా మీ దగ్గర సూది లాంటిది ఏమైనా ఉంటే అలా లోపల నుంచి బయటకు ప్రెస్ చేస్తే ఆ ముక్కు టన్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. ఇలా నీట్గా సర్దుకుంటూ పైన ఒక స్టిచ్ పెట్టేయండి. ఇలాగే నీట్గా కుట్టుకోవాలండి, తిత్తులు రాకుండా. చూసారుగా మనం ఎలా కట్ చేసామో సేమ్ అలాగే నీట్గా సర్దుకుంటూ ఇలా పైన ఒక స్టిచ్ పెట్టేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పేపర్ కనిపిస్తుంది కదా, దాన్ని అలా కట్ చేసేసి వేస్తే అయిపోయిందండి. చూసారు కదా, కొంచెం మీకు అలా ఆ కవర్స్ అనేది ఎక్కువ రావాలనుకుంటే ఇందాక మనము హాఫ్ ఇంచ్ మార్జిన్ గీసాం కదా, 3/4 ఇంచ్ అలా గీసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.